అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. శాసనసభను ఈరోజు అగౌరవపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వరేస్తేనే ఉరి అని కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రి చెప్తే తెలంగాణ రైతాంగానికి ఒక భరోసా కల్పించి ఎట్లయితే కేసీఆర్ తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ హౌస్ లో నువ్వు వరి పంట వేస్తున్నావు, డ్రోన్ కెమెరాలు పెట్టి కేసీఆర్ వేసినటువంటి వరి పంటను చూపించి తెలంగాణ రైతాంగానికి భరోసా కల్పించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే వీళ్ళు ఏమాత్రం కూడా ఒక ఏడాది కూడా కాలేదు ప్రజా పాలన అందిస్తున్నాం. వచ్చినప్పటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొట్టమొదటి రోజు నుంచే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కక్ష కట్టి ఒక 1000 మంది సోషల్ మీడియాను అపాయింట్ చేసుకొని కేటీఆర్, హరీష్ రావు ఈరోజు చిన్న విషయాలను భూతద్దంలో చూపిస్తూ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చే విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కృషి చేస్తున్నారు. కానీ ప్రజల వరకు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం, ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేసినాం. వీళ్ళు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చారానా ఇచ్చి లాస్ట్ చారానా ఎగ్గొట్టిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కేటీఆర్ అధికారంలో ఉండే అప్పుడు మంత్రిగా ఉండే హరీష్ రావు ఉండే, మరి ఏం చేసారు వాళ్ళు రైతుల గురించి? అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడానికి ఈ సంక్రాంతి నుంచి వాళ్ళు 5,000 రూపాయలు ఇస్తే 7,500 ఒక పసలకి 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వడానికి మేము ఒక చట్టం ఈరోజు రైతు భరోసా అని మంచి పథకం తీసుకొస్తున్నాం. దాని మీద చర్చ పెట్టినాం ఈరోజు రైతు భరోసా మీద. కానీ ఆ రైతు భరోసా కూడా మా ప్రభుత్వం రైతులందరికీ కూడా వ్యవసాయం చేసే భూమికి ఇవ్వాలని చెప్పి ఈరోజు చర్చ పెడితే ఆ చర్చ జరగకుండా ఎక్కడ మంచి పేరు పోతుందన్న విషయంతో ఈ విధంగా ఈరోజు సభను పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్న దాన్ని తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా హర్షించడం లేదన్న విషయాన్ని తెలియజేస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, అది ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీలకు 5 లక్షలు, ఇంటింటికి మనము గృహ విద్యుత్ ఇచ్చినాం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చినాం, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు 12,000 రూపాయలు భూమి లేని నిరుపేదలందరూ కూడా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వీళ్ళు ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే ప్రజల్లో తిరగలేమన్న ఉద్దేశంతోనే ఈరోజు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అన్ని గుర్తించే మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. తప్పకుండా మేము ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. తప్పకుండా